Oh my god. Oh my god. అసలు very serious cancer. Sorry. 20. Hey guys, welcome back to my channel. సో ఈ రోజు ఏంటంటే వింటేజ్ కార్స్ ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట ఇక్కడ. సో వెళ్ళి అసలు అయితే చూద్దాము. చాలా హడావుడిగా అయితే ఉంది ఇక్కడ, ఏదో సందడిగా ఉంది ఇక్కడ అయితే మాత్రం. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. ఇది వచ్చేసి ఇది అంబాసిడర్ అనుకుంటా గైస్. ఇది మాత్రం ఇదిగోండి, ఇంజన్ చూడండి అసలు లోటస్ ఇంజన్ అంట, భలే ఉంది అసలు ఇది. సో ఎప్పుడెప్పుడుగో అసలు ఇది మాత్రం అసలు. అండ్ అదే మన ఫైర్ ఎక్స్టింగ్విషర్, డిక్కీ కూడా, డిక్కీలో స్టెప్ని అన్ని బాగుంది. ఇది కూడా ఒపెల్, ఇది కూడా ఒపెల్లే, భలే ఉంది అసలు ఒపెల్ అయితే మాత్రం. ఒపెల్ కూడా చాలా బాగుంది గైస్. నేను ఎక్కువగా ఇప్పుడు యాక్చువల్ గా ఒపెల్ చూసాను, ఫోర్డ్ చూసాను. ఇదేంటో మనకు తెలియదు ఇప్పుడు. ఇది కూడా ఒపెల్లే, టైర్ కి ఉంది ఒపెల్. అసలు అప్పట్లో చూడండి టైర్ కి ఎలా పెట్టేవారు ఒపెల్ అని. వావ్, అప్పటి టైర్స్ అనుకుంటా. ఇది వచ్చేసి దీని పేరేంటో తెలియట్లేదు గైస్ నాకు. టామ్, అసలు భలే ఉంది చూడండి ఇది మాత్రం. భలే ఉంది అసలు ఈ కార్ అయితే మాత్రం. కాఫీ పర్ఫెక్షన్ అంట, చాలా బాగుంది అసలు. ఎల్లో కలర్ కారు. ఇదిగో ఫోర్డ్ గైస్, ఫోర్డ్ ఇదిగోండి. అసలు ఇంజిన్ చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ గా డామ్ క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అసలు. గ్రేట్ గైస్, సీరియస్లీ చెప్తున్నా. చాలా అంటే చాలా అసలు లోపల. ఓ సారీ, అసలు చూడండి ఇది ఏదో రేసింగ్ కార్ ఉన్నట్టుంది ఇదైతే మాత్రం నిజంగా. ఓ మై గాడ్, ఇది నాకు తెలిసి నేను అనుకోవటం ఇది డ్రిఫ్టింగ్ కార్ అనుకుంటా గైస్. ఎందుకంటే డ్రిఫ్టింగ్ కే ఇలాంటి గేర్స్ యూజ్ చేస్తారు అనుకుంటా. ఇది హ్యాండ్ బ్రేక్ అనుకుంటా. ఇదిగోండి ఇది హ్యాండ్ బ్రేక్, గేర్, అసలు స్టీరింగ్ చూడండి మొత్తం అంతా కస్టమైజ్డ్ అసలు. అసలు చూసారా వీళ్ళకి ఎంత ఎంత ప్యాషనేట్ గా ఉన్నారో అసలు వీళ్ళైతే అసలు. ఇదిగోండి ఇది చూడండి అసలు. అసలు వెనకాల చూడండి భలే ఉంది అసలు ఇది మాత్రం. ఇది నా ఫేవరెట్ కార్ గైస్, సీరియస్లీ. ఎల్లో కార్ అసలు నాకు బాగా నచ్చేసింది యాక్చువల్గా ఇది మాత్రం. అలానే మనకి ఇక్కడ టయోటా. ఓ ఫస్ట్ టైం టయోటా చూస్తున్నా. ఓ గాడ్, టయోటా అసలు ఎలా ఉంది చూడండి. ఇంజిన్ చూడండి అసలు ఎలా ఉందో. ఓ గుడి ప్లాంట్ హైయర్. ఇది కూడా అంతే చూడండి, డ్రిఫ్టింగ్ కార్ అనుకుంటా. అసలు అరిపించాడు అసలు ఇది మాత్రం, చాలా బాగుంది. వీళ్ళకి బేసిక్ గా కార్లు అంటే చాలా పిచ్చి గైస్ వీళ్ళకి. సో అందుకని ఇలా కార్స్ అన్ని షోకేస్ చేస్తారనమాట. సో టాల్బోట్ అంట ఇది, టాల్బోట్ ZV131 అంటే ఎప్పటి కార్ అసలు ఇది. ఓ గాడ్, అసలు చూడు లోపల చాలా బాగుంది అసలు. So how old is this car? 1984. 1984. Yeah. Okay. Do you have any community for this one, for the old vintage cars, or? Yeah, so there's a Samba club. This other gentleman's in it as well with a blue car next to me. So we've been to a few events. So I think when I see this car, like there are so many modifications in this one. Am I correct? Like how much amount did you spend, like roughly approximately for this modification? So I bought the car like this. So it was all already done. So how much, if you don't mind, can you tell me how much it is approximately? It's probably one of the cheaper cars here. I think like maybe a 10 grand maybe? Yeah? Around about that stuff. Okay. So how many kilometers like have you driven in this? Since I got it, I've done 3 deja vus, or 4 deja vus, these events. Okay. And a bit of running around. But do you do only rallies or? So this was a hill climbing sprinting car. So they would
mainly tarmac on race circuits. Well, this was in the UK for a lot of years. Oh, okay, okay. So from when it was nearly new, the people who bought the car when it was 4 or 5 years old Oh, put all the parts on it and raced it around racetracks in the oh, UK. So. oh, that's good. These cars, like, they don't do any in garages. They don't do any servicing, anything like that. Like, I think, did you learn the servicing for this one or? Yeah, no, I look after myself. Oh. We do all the servicing ourselves. That's true. That's true. Okay. And what is this one basically? Like, it's a It helps the rigidity of the shell. So it's a strut brace, but it's Okay. not a very good one. But it's better than nothing. And also, like, do you find any hard to find the parts for this one? A lot of parts come from France. France? Yeah, Okay. it's a French car. So. They are still available then. Some parts, but they rally them in France. They're very popular, more Okay. so in France than in Ireland. Although they did rally them in the 80s in Ireland as well. Okay. So, is there any specific thing to put fire extinguishers in the car? No, there's no requirement, but I think in an old car, it's a very good idea because there's a lot of people, you see pictures online of people having fires and they have nothing to put it out with. So. Oh, it's for the safety. So, you know, if I was to have a petrol fire under the bonnet, rubber fuel lines, and if they split and break, you can pour fuel onto the hot exhaust. And that's how a lot of fires start. So at least with that, you've got a bit of a chance of getting it out. Perfect. Yeah. Thank you so much for that. Thank you. Cheers. Thank you. అదంట గైస్, ఆయన ఎప్పుడో కొన్నారంట. సో యాక్చువల్ గా పార్ట్స్ కూడా మనకి చాలా కష్టం అనమాట దొరకటం. సో చాలా బాగుంది యాక్చువల్ గా. సో ఇది కూడా సేమ్, ఈ రెండు సేమ్ అనమాట. కాకపోతే అది రెడ్, ఇది అసలు లోపల చూడండి. వావ్, చాలా బాగుంది యాక్చువల్ గా. ఇది చూడండి, ఇది అక్కడ ఆరెంజ్ సేమ్ అనుకుంటా. భలే ఉంది అసలు. అంత సేమ్ చూసారా, లోపల ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది. అంత సేఫ్టీ అనమాట వీళ్ళకి నిజంగా అసలు. సో అసలు వెనకాల లుక్ చూడండి, అసలు సూపర్ అసలు. గైస్, పిల్లలకి అయితే ఇక్కడ చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కార్స్ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ కార్ అసలు భలే ఉంది అసలు ఇది మాత్రం. సో లోపల చూడండి, 2 సీటర్ ఇది. డిక్కీ కూడా చాలా చిన్నది, ఎంత ఉంది చూడండి డిక్కీ అయితే అసలు మాత్రం నిజంగా. ఇదిగోండి, ఇది కూడా 4 డే. సో బాగుంది, ఇది కూడా బాగుంది. సో సూపర్ ఉంది అసలు. ఓ రోథమన్స్, వావ్, ఇది అసలు నిజంగా స్పోర్ట్స్ కార్ లానే ఉంది ఇది మాత్రం నిజంగా. సర్క్యూట్స్ కి వీళ్ళు యాక్చువల్ గా సర్క్యూట్స్ కి వెళ్తారు అనుకుంటా. అసలు చూడండి ఎంత బాగుంది అసలు ఇది మాత్రం. ఓ మై గాడ్, దట్స్ క్రేజీ గైస్, సీరియస్లీ చెప్తున్నా. అసలు ఇది చూడండి, అసలు ఇంజిన్ చూడండి అసలు. ఓ మై గాడ్ అసలు. అసలు ఇదైతే ఫ్యాన్ అనుకుంటా గైస్ ఇది మాత్రం. అసలు ఏమన్నా కస్టమైజేషన్ చేశారు అసలు. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి, ఇది కూడా అసలు సేమ్ అలానే ఉన్నట్టుంది లోపల. అసలు అసలు ఏం చేశారు అసలు, అవసరం అసలు. ఇది మాత్రం చాలా బాగుంది, ఇదైతే నాకు బాగా నచ్చింది యాక్చువల్గా ఇది మాత్రం. ప్రెసిషన్ ఇంజనీర్ అంట. ఓహో, ప్రెసిషన్ ఇంజనీరింగ్ వాటర్ఫోర్డ్. ఇది కూడా ఎప్పుడుతో కలిసి ఎంబో N20P అంటే ఎప్పటి రిజిస్ట్రేషన్ ప్లేట్ అసలు ఇది. ఇదిగోండి, ఇది కూడా సేమ్, ఇది ఒకటే అనుకుంటా. అందరూ ముసలోళ్ళు ఎక్కువ మెయింటైన్ చేస్తారు ఈ కార్లన్నీ. చాలా బాగుంది యాక్చువల్గా ఇది మాత్రం. సో ఇది కొంచెం మినీ అంబాసిడర్ లాగా ఉంది చూడండి మనకి, ఎంజీలియా. ఓ, ఇది కూడా అంతే సేమ్ లోపల చూడండి అసలు భలే ఉంది అసలు. ఓ ఇదండి, ఏదో ఫ్లైట్ కొన్నట్టుంది ఇది. చాలా బాగుంది ఇది మాత్రం. ఫోర్డ్, ఇది ఫోర్డ్. నేను ఎక్కువగా చాలా ఫోర్డే చూస్తున్నా ఇక్కడ యాక్చువల్ గా. నేను ఎక్కువగా ఫోర్డే చూస్తున్నాను అనమాట. ఫోర్డ్ చూసా, ఓపెల్ చూసా, ఇదిగో ఫోర్డ్. ఎక్కువగా చాలా నేను ఫోర్డే చూస్తున్నాను అనమాట ఇక్కడ. ఇదిగోండి, ఇది కూడా ఒక ఫోర్డ్. అసలు ఎప్పటి బండి ఇది మాత్రం నిజంగా. అసలు టైర్లు చూడండి ఎంతలా ఉన్నాయి ఒక్కొక్కటి. లోపల కూడా చూడండి. మొత్తం వీళ్ళు ఎక్కువగా రేస్ ట్రాక్స్ యూజ్ చేస్తారు అనుకుంటా. అసలు చాలా బాగుంది అసలు. సో వీళ్ళకి ఒక కమ్యూనిటీ ఉందన్నమాట వీళ్ళకి వాటర్ఫోర్డ్ లో.
ఇక్కడ రాసే చూసారా వాటర్ఫోర్డ్ అని. ఇదంతా ఒక కమ్యూనిటీ అనమాట వీళ్ళది. సో అందరూ కలిసి వీళ్ళు దీనికైతే వెళ్తారనమాట. ఇది చూడండి అసలు ఎంత చిన్నగా బొట్టగా భలే ఉంది ఇది. ఈ కారు చూడండి ఇక్కడ 123 అంట, పేరు కూడా భలే ఉంది. అసలు వీళ్ళకి ఎంత ప్యాషన్ అంటే ఇలాంటి బుట్ట బుట్ట కార్స్ భలే ఉన్నాయి అసలు. ఇది జస్ట్ నార్మల్ అనుకుంటా. ZV 900. ఓ మనకి లోపలికి వెళ్ళడానికి ఒక ఆప్షన్ అయితే వచ్చింది గైస్, చూద్దాం అసలు. వెల్ హౌ యు ఇవన్ గైస్, అసలు లోపల చూడండి ఇవ్వండి ఇలా ఉంటుంది అనమాట యాక్చువల్ గా. సో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, చూద్దాం అసలు. మోటో గ్లాస్, ఇది చూడండి అసలు మోటో గ్లాస్ అంట. ఇది కూడా బాగుంది యాక్చువల్ గా. సో ఇంకా చాలా ఉన్నాయి గైస్ ఇదంతా. గైస్ ఇప్పుడు మనకి అటు సైడ్ నుంచి ఒక రౌండ్ అయింది కదా, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వద్దాం అసలు ఏమున్నాయి ఏంటి అనేది. ఫస్ట్ మనకి RAS 4 అంట. అసలు అప్పట్లో అసలు ఇంజన్ చూడండి గైస్, ఇది ఇంజన్ కూడా సేఫ్టీ అనమాట. ఇది అసలు బయటికి రాకుండా అసలు బాబా అసలు సేఫ్టీ చాలా చాలా అంటే బాగా ఉంది. లోపల కూడా చూడండి అసలు అసలు మొత్తం ఎల్లో భలే ఉంది. RAS 4 చాలా బాగుంది యాక్చువల్గా ఇది మాత్రం. తర్వాత ఇది కొంచెం మనకి లండన్ లో చూసిన కార్ లాగా ఉన్నాయి కదా, ఇది లండన్ లో ఓల్వో అనమాట. ఇది లండన్ లో చూసిన కార్స్ లా ఉంటాయి అనమాట. భలే ఉంది యాక్చువల్గా ఓల్వో. అయ్యో సో ఇది టయోటా గైస్ 94 మోడల్. సో ఇది కూడా యాక్చువల్గా స్పోర్ట్స్ కార్ అనుకుంటా. ఇది బా టయోటా ఫస్ట్ టైం ఇక్కడ టయోటా నేను చూసింది. ఇప్పటి వరకు నేను టయోటా అయితే చూడలేదు, అన్ని ఓపెల్ ఫోర్డ్ అనమాట. సో తర్వాత ఇది ఫోర్డ్, ఇవ్వండి ఫోర్డ్ అనగానే ఫోర్డ్ వచ్చింది. సో అసలు చాలా ఓల్డ్ అనమాట ఇది యాక్చువల్గా. చూడండి అసలు లోపల కూడా అసలు భలే ఉంది యాక్చువల్గా ఇది మాత్రం. అదిగోండి. తర్వాత డూలీ మోటార్స్ అసలు భలే ఉంది గైస్ అసలు మాత్రం. కార్లో బిల్ట్ అంట ఇది, కార్లో మా కార్లో. ఇది కార్లో నుంచి వచ్చినట్టుంది మేబీ నేను అనుకోవటం అయితే. భలే ఉంది అసలు ఇది మాత్రం. ఇదేంటి గైస్ భలే ఉంది ఇది, దీని పేరేంటి అసలు? ZV 1240 అంటే మొబైల్ ఫోన్ నెంబర్ లా ఉంది ఇది అయితే మాత్రం. ఇది ఏం మోడల్ అసలు? ఇది ఏం మోడల్ మరి ఇది గైస్? మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. అసలు చూడండి టైర్స్ అయితే అసలు ఏమీ లేవు, సున్నా. సో మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి దేంతో. సో తర్వాత ఇవ్వండి ఇంకో టయోటా వచ్చింది ఇక్కడ. టయోటా అసలు భలే ఉంది అసలు ఇది. TMG లోపల కూడా అసలు ఇదేం చూడండి గైస్, ఇదేదో లోపల అసలు ఇదేంటి సాబ్ అంటే ఏంటో, ఏం సాబ్ సబ్బులా ఉంది. సో డన్లోప్, అచ్చా వీళ్ళు వెస్ట్ కార్క్ అనమాట, వెస్ట్ కార్క్ ర్యాలీ. లోపల ఫైర్ ఎక్స్టింగ్విషర్ అసలు భలే ఉంది అసలు. ఇది వచ్చేసి ఇది కూడా పేరు అయితే ఏం లేదు గైస్ దీనికైతే మాత్రం. అంతా వాటర్ఫోర్డ్ ఇదనమాట. బాగుంది గైస్. ఇదంతా ఆర్గనైజ్ చేసింది ఈయనే అంట. సో ఒకసారి ఇంతైతే మాట్లాడదాము అసలు ఏంటి అనేది. సో లెట్స్ సీ. హలో, నైస్ టు మీట్ యు. Thank you. So I heard that like this was organized by you. Well, the whole gang of us. Whole gang, okay. Yeah. So firstly I want to ask you, like, because I'm staying in Dangarvan 2020. Yes. So in this 5 years, like I have not seen like this one.
So we tour around the country. We do one a year. Okay. We go to different areas every year. Okay. So this is the first time we've been in the southeast. Oh, okay. We were in Sligo up in the west last year. Previous to that we've been in Cork, Tralee, Killarney, Okay. Belfast. So, like, how long you been doing this one? This is the 11th one we've done. 11th year. 11th. Well, yes, we do one a year, but COVID obviously interrupted it. Oh, okay. But we did to catch up. We did two a couple of years. You know? Okay. So after retirement, have you started this one or like Yes, previously? we used to do all the television work for Irish Motorsport. We had okay. a program called RPM. Okay. That it still can be got on YouTube. You'll see. So I heard that like you have written a book as well. So Yeah, I've done about 6 or 7 books too. Yeah. oh, so what the book basically represents, like? Well, that's one's on the Circuit of Ireland winners. It's all in the Tarmac Championship years. I've done one on Galway, Cork, Killarney, Ulster. You know, so there's a series of 6. Oh, series of 6 books. Yeah. Oh, that's good. And if I ask you, like, I think you have retired at the age of 65, right? Well, no, much later because we kept it was my own company. It was just quite small, so we kept it going. I probably only retired about 10 years ago. Yeah. Okay, maybe if I now. so if I think like you have retired at the age of 50, right? Yeah. So if I ask you, like, how old are you now? Well, am I now? Well, I'm a very lucky boy because I survived very serious cancer. Oh, sorry. 28 years ago. Oh, okay. And so every day is a bonus, you know. And so that's kept me going. And So if I ask you, like, how old are you now? I'm 83. 83? Yeah. That's pretty good, seriously. Yeah. So I know, like, in the age of 83, I'm seeing like how passionate about the cars and everything. Yeah. So, and also, like, I know only, do you do circuits or do you do only rallies for this? We used to cover circuit racing. I used to race a little bit myself. And so we ran a program called RPM, Revs Per Minute, which was on Irish television for 23 years. Okay. And it covered Mondello, Ferguson. Yeah, but I know only one circuit in the Kildare, that's Modello Park. Yeah. So it was Mondello. Yeah. So do you have any other circuits in Ireland? Yes, we have a permanent circuit. We have 2 circuits up in the north. Okay. Kirkeston and Bishop's Court. Okay. Yeah. And also, like, in your group, like, how many members are in the group at the moment? For the committee here, Yeah. just 5. Just 5? Yeah. And how did you manage, like, to get all of these members, like? Well, we come to an area, and usually there's a couple of local people help us, and they've been fantastic here, you know. And so they open doors for us and help us with getting the council on side and everything else. And then we bring in the numbers. We do we on social media, but we've got a large amount of reach. So do you have the social media as well? Yeah. So what's the name called? RPM-motorsport.com. Okay. Yeah. And also, do you want to say any for the Dungarvan community or anything for the opportunity? I want to say that I can't thank them enough. I can't thank the people of Dungarvan enough. They've been so generous and they've been so helpful. There's a gentleman here called Shane Houlihan. He has opened all the doors for us and just made it so easy, so possible to do it. Thank you. Thank you so much. Yeah. And I wish, like, maybe I can see more rallies like this in Dungarvan, because it's unusual in Dungarvan, because I've never seen like anything like this in Dungarvan. That's unusual. And thank you so much for this opportunity to see all the vintage cars at the moment. Thank you. గైస్, ఇప్పుడే ఆయన చెప్పారు కదా ఒక బుక్ రాశారని. అసలు చాలా గ్రేట్ గైస్. సర్క్యూట్ బ్రేకర్స్, సర్క్యూట్ ఆఫ్ ఐర్లాండ్ ర్యాలీ అని. సో ఇక్కడ నుంచి ఇదండి ఫోటోగ్రఫీ ఎవరు చేశారు, థ్యాంక్స్ అంతా ఇది ఉంది. ఇవన్నీ అసలు వింటేజ్ కార్స్ గురించి, అసలు ఎవరు యూజ్ చేశారు ఏంటి అనేది, అసలు ఆయన పేరు ఏంటి అనేది. ఇవన్నీ ఈయనకి ఇక్కడ ఆటోగ్రాఫ్ అయితే ఇస్తున్నారు. సో ఆటోగ్రాఫ్ అయితే ఇచ్చారనమాట. సో అసలు ఇవన్నీ ఎప్పుడెప్పుడో కార్స్ అనమాట. అసలు యాక్చువల్గా ఇది అసలు ఈ వయసులో కూడా ఆయన అలా చేస్తున్నారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ చెప్తున్నా. పిల్లలకి యాక్చువల్గా ఇది బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఒక కార్ అయితే వస్తుంది ఇప్పుడు.
సో ఇప్పుడే ఒక కార్ అయితే వస్తుంది చూడండి. అసలు ఏమన్నా ఉంది ఆ కార్ అసలు నిజంగా. ఆ సౌండ్ చూడండి, అసలు చెవులు దద్దరిల్లిపోతున్నాయి నాకైతే. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్. ఇదేంటి గైస్, ఫ్రంట్ ఏం లేదు దీనికి, ఇంతేనా స్టైల్ అనుకుంటా. ఇది కోబ్రా కార్ కూడా ఉందా? ఇవ్వండి, మన ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్, మాట్లాడదాం అసలు. చూడండి. వెల్, how are you? Good, how are you? Can I ask you a quick question? Yeah, go ahead. So I'm a photographer as well. Yeah. So what camera do you use? I think it's a Canon 4000D. It's not actually mine. I'm just borrowing it off my cousin. Okay. So what lens do you use? It's 18 to 55. So can you show, like, do you do as your part time or your passion or Just a hobby. just a hobby? Just a hobby, So yeah. can I see your few pictures? Yeah, I'll show you. Guys, my friend అయితే ఒకళ్ళు తగిలారు. So I have this one I just took of the steering wheel. oh, that's nice. Yeah, so I was in around yesterday as well. Oh, yesterday. Yeah, I was been here all weekend. They had the rally. Okay. It's one of the Lancer. Oh, that's nice. Okay, actually, I can go through my highlights. So my passion, guys. Do you have your own camera or not? No, I don't have my own proper camera yet. I'm still saving up because I'm in school. So That's good. Oh, what school you are now? I'm in 6th year school 6th in year? Kilmac. That's good. సో ఫోటోగ్రఫీ అంటే మనోడికి చాలా ఇష్టం అంట. సో ఒకసారి మనమైతే మనోడు యూజ్ చేసేది ఏంటంటే కెనాన్ 550D అనమాట. ఇది సారీ 4000D అనమాట. ఇది చాలా ఒక ఎంట్రీ లెవెల్ కెమెరా అనమాట యాక్చువల్ గా ఇది. సో ఇద్దాం గైస్, మన కెమెరా అయితే ఇద్దాము. అసలు చూద్దాం మనోడి రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. Can I try to get one of the front of the camera? You can yeah, anything what you are, go ahead. చూద్దాం అసలు. అంటే బాగా సేవ్ అయితే చేసుకుంటున్నాడంట. సేవ్ చేసుకుని కెమెరా కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నాడు. చూద్దాం అసలు. Yeah. So how do you think about the Sony now? Back to Sony. Yeah. Actually, I really like it. I think it would take a while for me to figure out all the settings. That's so like it will take so much time to figure out that. Yeah. And then so once you figure out, like, it's easy to, because like my first camera is like 550D. Yeah. So, and then I moved after 5 years to Sony, and then from there like the Sony is here. Guys, ఇంకొక కొన్ని కార్స్ అయితే ఉన్నాయి, చూద్దాం పదండి. ఇది కూడా ఓపెల్ అన్నమాట. సో ఇది కూడా ఓపెల్ అన్నమాట. ఇది ఒక కార్ చూడండి అసలు. ఈ కార్ చూడండి అసలు భలే ఉంది అసలు. షెల్ ఆయిల్స్ అంట. కార్ అయితే వెళ్తుంది గైస్. ఈ కారు చూద్దాం అసలు. క్రేజీ ఉంది సౌండ్ మాత్రం, నిజంగా చెప్తున్నా. వావ్, ఇదిగోండి ఇదో కార్ అనమాట. అసలు లోపల కూడా అసలు భలే ఉంటుంది యాక్చువల్గా లోపల. సో ఇక్కడ ఒక 2 కార్స్ ఉన్నాయి. క్రిస్టీన్ లోరీ బావ్ భలే ఉంది. ఇంకోటైతే స్టార్ట్ చేశారు. వావ్, ఈ సౌండ్ కి అయితే చెవులు గల్లు అంటున్నాయి గైస్, సీరియస్లీ చెప్తున్నా. అసలు ఇంత సౌండ్ ఏంటో కానీ. ఓకే, సో ఇదొకటి ఉంది గైస్ ఇక్కడ. పిగాట్, ఇది పిగాటేనా? పిగాట్, ఇగో సింపుల్ ఉంది పిగాట్. అసలు భలే ఉంది అసలు ఇది మాత్రం. సో అసలు చూసారు అక్కడ అంతా సందడే సందడ, చాలా బాగుంది. సో చాలా అంటే చాలా ఉంది.
అసలు ఎంత పిల్లలు సందడి అయితే భలే ఉంది అసలు ఇక్కడ. సో that's it for today guys. If you like the video, please like, share and subscribe. See you in the next vlog. Bye bye.